ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా కన్ను తెరవలేదు. 48 గంటల్లో కోమాలోంచి బయటపడకపోతే చాలా కష్టమని డాక్టర్ అన్నారు. 48 గంటలు దాటిపోయాయి. నాకు భయంగా ఉంది. మీరు కూడా వచ్చి పక్కనే ఉన్నారంటే వారు కన్ను తెరుస్తారనిపిస్తుంది. వారికేం కాదుగా. నువ్వు ఇక్కడే ఉండయ్యా. తమ్ముడికి ఎలా ఉందమ్మా? మరేం భయపడకండి, దేవుడున్నాడు, వాడే చూసుకుంటాడు. ఓ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మరేం భయపడకండి అమ్మా. తమ్ముడికి ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న డాక్టర్లంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు. మరేం భయపడకండి, దేవుడే తమ్ముడిని కాపాడుతాడు. బయటికి ఎలా వచ్చారా? ఎలా వచ్చావు? అయ్యగారు జామీన్లో తీసుకొచ్చారు. ఎవడా అయ్యా? చెప్పు. నేనే రాజా. నువ్వు వాడిని లోపలికి దోసావు, నేను బయటికి తీసుకొచ్చాను అంతే. నేనే. డోంట్ వర్రీ, మీ నాన్న కోలుకుంటాడు. రారా. చెయ్యి కాలుతుంది రాజా, వెళ్ళి మీ నాన్న చూడు. వదరా. అన్నయ్య, మా నాన్నకు తెగ వచ్చింది. రేపు విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. కమిషన్ వాడికి సంతాప సభ పెట్టాలి. హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందుకనే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లేసరికి అక్కడ ఎవరు ఉండరు. గప్చిప్పుగా పని కానిచ్చాయి. మూర్తి, మూర్తి ఆగు. ఎవరిని అడిగి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నా? సారీ సార్, వైర్లెస్ లో SOS వచ్చింది. ఢిల్లీ నుంచి VIP వస్తున్నారు. సెక్యూరిటీ కావాలట. అందుకని మన డిపార్ట్మెంట్ లో వేరే టీమే లేదా? ఇక్కడ ఏదైనా దారుణం జరిగితే ఏం చేయాలి? నేను చెప్పాను సార్, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి పోలీస్ ఫోర్స్ అక్కర్లేదన్నారు. ఎవరు? కమిషనర్. ఐఎమ్ సారీ సార్. వెళ్ళి అంబులెన్స్ తీసుకురా. నేను వెళ్ళి నాన్నగారికి మరో సెలైన్ బాటిల్ తీసుకొస్తాను. వెళ్ళు. గౌతమ్, గో.